లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ త్రూ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ టెక్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు గమనించండి. నన్ను చూపించనివ్వండి, నన్ను చూడనివ్వు, నన్ను చేయనివ్వండి, నన్ను చూడనివ్వు, నన్ను వెళ్ళనివ్వు, నన్ను పరిష్కరించనివ్వండి, నన్ను అడగనివ్వు, నన్ను పూర్తి చేయనివ్వండి, నన్ను చేరుకోనివ్వండి, నన్ను చదవనివ్వండి, అలాగే నన్ను చూడనివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నన్ను దాచనివ్వండి, నన్ను ఉపయోగించనివ్వండి, నన్ను తెరవనివ్వండి, నన్ను వదిలేయండి, నన్ను నిరూపించనివ్వండి, నన్ను ప్రింట్ చేయనివ్వండి. సో ఈ విధంగా నన్ను చేయనివ్వండి అని ఏ పైనైనా అని చెప్పడం కోసం మనం ఇంగ్లీష్లో లెట్ ఉపయోగిస్తాం. యూజ్ ఆఫ్ లెట్ ఇన్ సింపుల్ రిక్వెస్టింగ్ సెంటెన్సెస్. సో దీని గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, నన్ను చూపించనివ్వండి, నన్ను చూడనివ్వు, లేదా నన్ను చేయనివ్వండి. నన్ను చూడనివ్వు, నన్ను వెళ్ళనివ్వు, నన్ను పరిష్కరించనివ్వండి, నన్ను అడగనివ్వు, నన్ను పూర్తి చేయనివ్వండి, నన్ను చేరుకోనివ్వండి, నన్ను చదవనివ్వండి, నన్ను పని చేయనివ్వండి. సో ఈ విధంగా మనము తెలుగు వాక్యాలు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఇప్పుడు మనము ఇంగ్లీష్లో చూద్దాం. నన్ను చూపించనివ్వండి అంటే లెట్ మీ షో. ఇక్కడ మనకి డిఫరెంట్ వెర్బ్ ఫామ్స్ అనేవి తెలిస్తే వీటిని ఈజీగా లెట్ మీ ఉపయోగించి చెప్పేయచ్చు. లెట్ మీ షో, నన్ను చూపించనివ్వండి. లెట్ మీ చెక్, నన్ను చూడనివ్వు. లెట్ మీ డూ, నన్ను చేయనివ్వండి. లెట్ మీ సీ, నన్ను చూడనివ్వు. ఈ చూడడం వేరు, ఆ చూడు చెక్ అనేది వేరు అనమాట. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ సాల్వ్, నన్ను పరిష్కరించనివ్వండి. లెట్ మీ ఆస్క్, నన్ను అడగనివ్వు. లెట్ మీ ఫినిష్, నన్ను పూర్తి చేయనివ్వండి. లెట్ మీ రీచ్, నన్ను చేరుకోనివ్వండి. లెట్ మీ రీడ్, నన్ను చదవనివ్వండి. లెట్ మీ వర్క్, నన్ను పని చేయనివ్వండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ వెర్బ్స్ని చూసాం. అలాగే మరికొన్ని చూద్దాం. నన్ను చూడనివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను ముద్దు పెట్టుకునివ్వండి, నన్ను దాచనివ్వండి, నన్ను ఉపయోగించనివ్వండి, నన్ను తెరవనివ్వండి, నన్ను వదిలేయండి, నన్ను నిరూపించనివ్వండి, నన్ను ప్రింట్ చేయనివ్వండి, అంటే నేను ప్రింటింగ్ చేస్తూ ఉన్నాను, ఆ పనిని చేయనివ్వండి. సో ఈ విధంగా మనం చెప్తాం. ఇక్కడ నన్ను అన్నాం కాబట్టి లెట్ మీ అనేది ఉపయోగించాలి. అలాగే మీరు వేరేది కూడా పెట్టి కూడా చెప్పొచ్చు. అంటే లెట్ మీ కాకుండా లెట్ హర్, లెట్ హిమ్ అలా కూడా చెప్పొచ్చు. లెట్ మీ వాచ్, చూడనివ్వండి. ఇక్కడ వాచ్ అనేది వేరు, సీ వేరు, చెక్ వేరు, మీరు గమనించాలి. నన్ను తిననివ్వండి. లెట్ మీ ఈట్. లెట్ మీ కిస్, నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి. లెట్ మీ హైడ్, నన్ను దాచనివ్వండి. లెట్ మీ యూస్, నన్ను ఉపయోగించనివ్వండి. లెట్ మీ ఓపెన్, నన్ను తెరవనివ్వండి. లెట్ మీ లీవ్, నన్ను వదిలేయండి. లెట్ మీ ప్రూవ్, నన్ను నిరూపించనివ్వండి. లెట్ మీ ప్రింట్, నన్ను ప్రింట్ చేయనివ్వండి. సో ఈ విధంగా లెట్ మీ తోటి డిఫరెంట్ వెర్బ్స్ని యూజ్ చేసి మనము చెప్పవచ్చు. ఇంకా డిఫరెంట్ సెంటెన్సెస్ని మీరు ఈ లెట్ మీని ఉపయోగించి ట్రై చేయండి. లెట్ మీ అనేది ఎక్కువగా ఇతరుల నుంచి పర్మిషన్ తీసుకోవడానికి, అంటే నన్ను చేయనివ్వండి, ప్లీజ్ నాకు కొంచెం ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను చేయనివ్వండి అని చెప్పడం కోసం ఈ లెట్ మీని ఉపయోగిస్తూ చెప్పవచ్చు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.